వాళ్ళ తాత ముత్తాతలు ఈ సమాజం సంక్షేమమే తమ ధ్యేయంగా పోలీస్ జాబ్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ వంశపార్యపరంగానే తను కూడా ఈ సమాజం కోసం కృషి చేయాలనుకొని ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి ఈరోజు మన భీష్మ అకాడమీకి వచ్చారు. ఎస్ఐ అయిన తర్వాత ఫిలిమ్స్ క్లియర్ అయింది. అటు గ్రూప్ 1 మిస్ అయింది, ఎస్ఐ జాబ్ రావడం వల్ల. అదేవిధంగా యూపీఎస్సీ మిస్ అయింది. అసలు ఎస్ఐ జాబ్ రావడం అదృష్టమా లేదంటే శాపమా? ఐపీఎస్ అవ్వాలనుకున్న దానికంటే పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిదాం అనుకున్నాను. అది నా టార్గెట్. మా ముత్తాత, తాత, నాన్న, నేను అందరు యూనిఫామ్ సర్వీస్. 2022 ఏప్రిల్లో వచ్చిన నోటిఫికేషన్. 2022 ఏప్రిల్లో వచ్చిన నోటిఫికేషన్ వచ్చినాక అప్పుడు అందరు గ్రౌండ్లోకి పోవడం స్టార్ట్ చేసి ఉరకాలి. అప్పుడు వాళ్ళకి తెల్లారింది అన్నట్టు. నోటిఫికేషన్ వస్తుందని మనకు 1.5 year నుంచి క్లారిటీ ఉన్నది. అండ్ పోలీస్ నోటిఫికేషన్ 100% ఎలక్షన్ ముందు వస్తుంది. అవును, అది 100%. అది కూడా ప్రతి సంవత్సరం ఎండాకాలంలో డ్యామ్ షూర్, అది అందరికీ తెలుసు. అయినా వాళ్ళు గ్రౌండ్ పోకపోవడం, నిర్లక్ష్యంగా ఉండడం. నోటిఫికేషన్ వచ్చినాక ఇన్స్టిట్యూట్లలో జాయిన్ అవ్వడం. ఆ టైం కోచింగ్ తీసుకునే టైమే కాదు అది. అవును, జస్ట్ రివిజన్ టైం. కోచింగ్ తీసుకొని ఫ్రెష్గా కొత్త బుక్కులు తీసుకొని వన్ టైం రివిజన్ కూడా కాదు. ఇక్కడ ఒక్కొక్కరు మా బ్యాచ్ లా 2012 నోటిఫికేషన్ అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి ఎస్ఐ కావాలి, పోలీస్ డిపార్ట్మెంట్ లకు రావాలన్న కోరికతో 4-5 నోటిఫికేషన్లు అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మిస్ చేసుకొని ఇప్పుడు మార్జిన్ తోటి అంతే. ఇప్పుడు వాళ్ళతోటి మనం కాంపిటీషన్ ఉండాలంటే ఫస్ట్ టైం కోచింగ్ తోటి అయిపోతుందా? అవ్వదు. అది కాదు. కాబట్టి వాళ్ళు మళ్ళీ గ్రౌండ్ కూడా చేయాలి కదా. గ్రౌండ్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ లేకుండా గ్రౌండ్కి పోతే ఎగ్జాస్ట్ అయిపోతాం. ఎగ్జాస్ట్ అయిపోయి మనకు రియల్ క్లాస్ టైంలో నిద్ర వస్తుంది. అదే ముందే గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకొని పెట్టుకొని ముందే మనం ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యి పెట్టుకుంటే నోటిఫికేషన్ టైంలో ఓన్లీ రివిజన్, వీక్లీ వన్స్ టెస్ట్లు రాసుకుంటా, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ గ్రౌండ్ పోతే సరిపోతుంది. వానంత కాన్ఫిడెంట్ పర్సన్ ఎవరు ఉండరు. ఆ కాన్ఫిడెన్స్ ముందే బిల్డ్ చేసుకోవాలి. సో 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ అట్లానే నేను మార్క్ టెస్ట్లు రాయడం, ప్రతి ఇన్స్టిట్యూట్లో టాప్ 1-2. మ్యాథ్స్లో నేను మంచిగా చేస్తాను. మ్యాథ్స్ నా ఫేవరెట్ కూడా. టాప్ 5 అయితే మినిమం ఉంటుండే ఎక్కడైనా. ఇప్పుడు 5 ఇన్స్టిట్యూట్లలో టాప్ 5 ఉంటుండే జాబ్ కన్ఫర్మ్ అనేది నాకు క్లారిటీ ఉన్నది. అవును. ప్రిలిమ్స్ అయిపోయింది, ఆగస్ట్లో ప్రిలిమ్స్ రాసాం. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయింది. అక్కడ దాకా బాగానే ఉంది. ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత అస్సలు ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయిందంట. అవును. ఆ తర్వాత ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయింది కదా, కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేద్దామని కొద్దిగా ఎక్కువ ఉరకడం జరిగింది. నేను సర్ఫేస్ ఏంది, హార్డ్ సర్ఫేసా, సాఫ్ట్ సర్ఫేసా వేసుకునే షూస్ కూడా ఇంపార్టెంట్. సాఫ్ట్ షూస్ వేసుకోవాలి. అండ్ వార్మప్ ఉండాలి, వార్మ్ డౌన్ ఉండాలి, డైట్ ఉండాలి, డైట్ మ్యాండేటరీ ఉండాలి. ఇవన్నీ మేనేజ్ చేయాలి. కానీ అప్పట్లో ఆల్కహాల్, స్మోకింగ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ చేసే వాళ్ళకి బ్రీతింగ్ కంట్రోల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మాది ఈవెంట్స్ డిసెంబర్లో ఉండే, ఫాగ్ ఉంటుంది మార్నింగ్ పూట. చలికాలంలో వాళ్ళు కొద్దిగా షివర్ అవుతారు, బ్రీత్ ఇంటేక్ అవుట్ టేక్ కరెక్ట్ చేయలేకపోతారు వాళ్ళు ఆ టైంలో. సో నాకు ఈవెంట్స్ టైం వచ్చింది. ఈవెంట్స్ టైం వచ్చేసరికి నేను ఎక్కువ ఉరకడం వల్లను వేరే కారణం వల్ల నాకు కొద్దిగా నీ పెయిన్ స్టార్ట్ అయింది అప్పుడు. అయ్యో, ఎన్ని రోజులు ఉండే మీకు మీ ఈవెంట్ డేట్కి? అంటే మాకు December 28th నా ఈవెంట్ ఉండే. ఒక 1.5 months 45 days ఎగో 45 days ఎగో మీరు హాస్పిటలైజ్ అంటే నాకు నీ పెయిన్ అయింది. డాక్టర్ దగ్గర చూపించుకోవడం జరిగింది. నాకు డాక్టర్ ఒపీనియన్కి వెళ్ళారు. డాక్టర్ ఒపీనియన్కి వెళ్తే డాక్టర్లు కూడా MRI స్కాన్లు అవి చేయడం జరిగింది. చేస్తే దాంట్లో వాళ్ళకి ఏం తెలిసిందో కానీ వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఊరుకోద్దని చెప్పేసి అన్నారు వాళ్ళు. నువ్వు ఊరుకోద్దంటే నీ దగ్గర లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఉరుకు నువ్వు, కానీ తర్వాత ఏమన్నా కావచ్చు, ఫ్రాక్చర్ ఆర్ ఎనీథింగ్, క్వశ్చన్ మార్క్ ఏమైనా కావచ్చు, నీ రిస్క్ మీద ఉన్నది, నువ్వు కరెక్ట్ పాదం వేస్తలేవు అన్నారు. వేసే స్టెప్ ఒక మెథడాలజీలో వేయాలి మనం, ఒక పొజిషన్లో. అది నువ్వు కరెక్ట్ వేస్తలేవు, వంకర్ టింకర్కి వేస్తున్నావు అని చెప్పేసి అన్నారు. ఆ టైంలో ఎందుకు అట్లా పడ్డది అనేది మేబీ పార్ట్ హోల్ వల్లనో దేని వల్లనో అది కొద్దిగా ట్విస్ట్ అయినట్టు అనుకుంటున్నాను. రోడ్ల మీద ఉరికేది కదా అప్పుడు. అవును, ఇప్పుడు మన బయట కూడా చూస్తుంటాం సార్, ఈ ఫిజికల్ ఈవెంట్ చేయించే సార్లు ఏం చేస్తారంటే
తార్ రోడ్ల మీద ఈ హైవేల మీద ఉరికిస్తుంటారు. అసలు ఇది కరెక్టేనా? కరెక్ట్ కాదు అది. అది మన హైవేల మీద అయితే అసలు ఉరకొద్దు. మనకు శాండ్ గ్రౌండ్ ఉండాలి కదా. శాండ్ గ్రౌండ్ ఉండాలి. ఇప్పుడు కొన్ని షూస్ ఎట్లుంటాయంటే ఆ హార్డ్ సర్ఫేస్ కి రెసిస్ట్ చేస్తాయి. అంటే దానికి ఎగెనిస్ట్ గా మనం ఇంకా ఫోర్స్ పెట్టి ఉరకడం వల్ల మనకి నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును. ఇప్పుడు రోడ్ మీద ఉరికే ఒక షూస్ ఉంటాయి, దానికి కూడా ఈ 2 knees రాసుకుంటుంటాయి. అవును. నేను ఫిజియోథెరపిస్ట్ తో కూడా మాట్లాడాను. ఇలా అంటున్నారు మన స్టూడెంట్స్, ఏంటి ప్రాబ్లం అంటే ఏం లేదు సార్, ఉరికేటప్పుడు కింద గ్రౌండ్ అనేది కొంచెం మెత్తగా ఉండాలి, మట్టి గ్రౌండ్ ఉండాలి. వీళ్ళు ఇలా కాకుండా ఈ తార్ రోడ్ల మీద ఈ కాంక్రీట్ రోడ్ల మీద దొరుకుతుంటారు. కింద ఫోర్స్ పైన ఫోర్స్ పడి ఈ రాసుకుంటుంటాయి, అందువల్ల ప్రాబ్లం అంటే అవుతుంది. వీళ్ళు ఈవెంట్ అప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంటారు అంటున్నారు. ఇదేనా? అవును, వాస్తవం. అది ఊరుకోద్దు అట్లా. కాంక్రీట్ రోడ్ మీద అయితే మెయిన్ డాంబర్ రోడ్ కూడా అది అవాయిడ్ చేయాలి మనం జనరల్లీ. కానీ మనం ఇప్పుడు దగ్గర పడ్డ ఇప్పుడు దిల్సుఖ్నగర్ కానీ ఎల్బీనగర్ కానీ చుట్టుపక్కల గ్రౌండ్స్ స్కేర్సిటీ వల్ల ప్రాబ్లం అవుతుంది. అది ఇప్పుడు అంతా ఇప్పుడు దిల్సుఖ్నగర్ ఇస్ అ హబ్ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్. దాని చుట్టుపక్కల గ్రౌండ్ ఏమున్నదంటే సరూనగర్ కట్ట ఒకటి ఉన్నది, అది కూడా గుంటలుగానే ఉన్నది, కరెక్ట్ లేదు. ఇంకా దగ్గర పక్కల గ్రౌండ్స్ అయితే ఏం లేవు. పబ్లిక్ గ్రౌండ్ కదా, పబ్లిక్ గ్రౌండ్ అవుతుందని చెప్పేసి కంప్లీట్ కూడా ఇస్తున్నారు. అవును. ఈ ఎల్డర్స్ వాక్ చేసేటోళ్ళు కానీ కొద్దిగా ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంటది. అది వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తుంటారు. ఇక వాళ్ళు మనం సో ఆ తర్వాత మీరు భయపడి ఉంటారు కదా. భయపడ్డా. 45 days పోతే సార్ అయితే ఇట్లా అన్నారు డాక్టర్ గారు, ఉరికితే ఇట్లా అవుతుంది నీకు, మరి నువ్వు డేర్ చేస్తే చేయి, నేను తీసుకురా నా దగ్గర, మళ్ళీ నేను ఆపరేషన్ చేస్తాను, నీ ఇష్టం, ఐదర్ జాబ్ ఆర్ ఇది అని చెప్పేసి అన్నారు వాళ్ళు. మళ్ళీ మేము ఇక అప్పుడు ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఇక ఇంట్లో పేరెంట్స్ తోటి. ఏంటి సమావేశం టైం. ఇప్పుడు ఏంది మరి, ఇప్పుడు నువ్వు ఎస్ఐ అని మా అమ్మ అన్నది, ఇప్పుడు ఎస్ఐ అంటున్నావు, ఎస్ఐ కోసం నీ కాలు పోగొట్టుకుంటావా? ఎస్ఐ జాబ్ లేకుండా బతకొచ్చు. భయం ఉంటుంది కదా సార్. భయం ఉంటుంది. కాలు ఉంటే నువ్వు ఏ పనైనా చేసుకొని బతకొచ్చు. కాలు నీ సొంత కాలు, అది వేరే వాళ్ళది కాలు కాదు కదా, నీ పుట్టుకతో వచ్చిన కాలు అది. ఆ కాలు ఎట్లా పోగొట్టుకుంటావు నువ్వు? ఇప్పుడు మీకు డూ ఆర్ డై, ఇంకోటి ఆప్షన్ లేదు. అయితే సరే, ఈ డాక్టర్ గారు ఏమన్నా, మళ్ళీ డాక్టర్ గారి దగ్గర పోయినాం. మళ్ళీ వెళ్ళారు. డాక్టర్ గారు ఏమన్నారంటే, అవును 1 to 8 attempts ఉన్నాయి, ట్రై చేసుకుంటే చేసుకో అన్నారు. మరి నేను అట్లనే ఉన్నా. ఓకే. ఇప్పుడు నవంబర్ అయిపోయింది, డిసెంబర్ 1st or 2nd నుంచి ఈవెంట్స్ స్టార్ట్, 28th. అప్పటికే మనకు న్యూస్ ఛానల్లో వస్తున్నాయి. ఏంది మనకు న్యూస్ ఛానల్ అంటే వీడియోస్ తీసి వైరల్ అవుతుంటాయి కదా కొన్ని. ఈ 4 meters లాంగ్ జంప్ ఉండడం వల్ల చాలా మంది లెగ్స్ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. అవును సార్, అవును. అండ్ రన్నింగ్ కూడా ప్రాక్టీస్ లేకుండా ఉండడం కారణంగా వాళ్ళకు కూడా ఆయాసం ప్రాబ్లం రావడం కానీ, కొన్ని వీడియోలు అప్పుడు ఆ టైంలో కొన్ని వీడియోలు పాక్కుంటూ వెళ్ళి ఎగ్జాక్ట్లీ అలా తాకడం, ఇలాంటి వీడియోలు కూడా బాగా వైరల్ అయినాయి కదా. నేను చూస్తుండే అది వాట్సాప్ లో అక్కడిక్కడ చూసి, అమ్మ భయపడుతుండే నేను, నా డేట్ వస్తుంది ఇప్పుడు, నెక్స్ట్ ఏంది, అవకాశం ఒకటే ఉన్నది, అది పోతే కష్టం అని చెప్పేసి. డిసెంబర్ 28th వచ్చింది కదా, 26th నైట్గా మా అమ్మ అన్నదిగా, నువ్వు 28th ఈవెంట్ అన్నావు, సరే నువ్వు పో బేటా, నేను ఆపా, కానీ నువ్వు ఆ రోజు ఉరుకుతావా ఏమైతుంది నాకు కొద్దిగా భయంగా ఉంది. మరి ఈ 45 days ఉండే కదా, రెస్ట్ గ్రౌండ్కే పోలే, రెస్ట్ మోడ్. నో, డైరెక్ట్ వెళ్ళారు డైరెక్ట్ గ్రౌండ్ పోలే. నాకు పాత ప్రాక్టీస్ ఉన్నదిగా, ఇప్పుడు బ్రీతింగ్ కంట్రోల్ నాకు ఉన్నది. లాస్ట్ లో నేను అప్పుడు 21 ఎండింగ్ లోనే నేర్చుకున్నా కాబట్టి బ్రీతింగ్ కంట్రోల్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది, నేను ఉరకగలుగుతా. కానీ నా లెగ్ ఎంత సపోర్ట్ ఇస్తానని నాకు తెలియదు. ఆ రోజు టైం అండ్ లక్ డిసైడ్ చేస్తుంది నా లెగ్ ఎంత సపోర్ట్ చేస్తుంది. సో 26th రోజు మదర్ ఎట్లా అన్నాక నా ముందు ఒకసారి ఉరికినాక నాకు క్లారిటీ వస్తేనే నీకు పంపిస్తా, లేకపోతే పాంపా అన్నది. ఏంటి అమ్మగారు టెస్ట్ పెట్టారు మిమ్మల్ని? టెస్ట్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు, వద్దురా బాబు రిస్క్ వద్దు నీకు అని చెప్తే, మళ్ళీ 27th రోజు వాళ్ళు వచ్చిండ్రు గ్రౌండ్కి వెళ్ళారు. గ్రౌండ్కి వచ్చిండ్రు మా నాన్న అమ్మ. గ్రౌండ్ అంటే ఈ కట్ట, సరునార్ కట్ట. అవునవును. వస్తే కథ ఇక మా బ్రదర్ కూడా వచ్చిండే. ఆయన ఇక టైం మాకు తెలుసు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 1600 అనేది. ఆయన టైమర్ పెట్టి ఉరకమన్నాడు. ఉరికిన ఆ రోజు ఆఫ్టర్ 45 days గ్రౌండ్లో ఉరకడం. నేను 45 days తర్వాత డైరెక్ట్గా ఉరికితే ఇన్ టైంలో వచ్చిన, ఒక 25 seconds టైం ఇచ్చిన టైం కంటే లోపలనే ఉన్నా. సో 1600 meters క్వాలిఫై అయిపోతా. లెగ్ కూడా అప్పుడు కొద్దిగా పెయిన్ ఉండే కానీ ఓకే చేయవచ్చు అన్న దాంట్లో ఉండే. 600 meters మీద క్లారిటీ వచ్చింది. ఫాలోడ్ బై ఇప్పుడు లాంగ్ జంప్ ఉంటుంది ఆబ్వియస్లీ. లాంగ్ జంప్ కూడా ఏ పెట్టావు సార్, మరి నాకు కాన్ఫిడెన్స్ రావట్లే అని చెప్పేసి అన్నది మామ్. అయ్యో, తన భయం పాపం తనకే ఉంది. అమ్మగారికి బాగా భయం ఉందేమో. అవును. సో లాంగ్ జంప్ దగ్గర కూడా పోయినాం. లాంగ్ జంప్ వేసిన 2-3 trials వేసిన, పర్లేదు ఇక్కడ అస్సలు వాళ్ళే లాంగ్ జంప్. నాకు ఎంత ట్రై చేసినా అప్పటికే కాళ్ళ మీదే పడుతున్నాయి. లాంగ్ జంప్ ఎట్లా ఉంటుంది అంటే దూకి కాళ్ళ మీదే పడాలి, మళ్ళీ నిలబడాలి.
కాళ్ళ మీద నిలబడేసరికి నాకు కాలు అప్పటికి బాగా పెయిన్ వేయడం స్టార్ట్ చేసింది. మళ్ళీ దీనివల్ల రన్నింగ్ పోయేటట్టు ఉన్నది. ఇప్పుడు రేపటి నాడు ఏమైతే 28th రోజు ఆ రోజు చూసుకుందాం, ఇప్పుడు ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నా నేను అన్న ఆలోచనలు ఉండే. మీకు వస్తుంది ఆలోచనలు వస్తుంది. అది అప్పటికి టఫ్ ఉంటుంది కదా, లాంగ్ జంప్ 4 meters పెట్టింటారు అప్పుడు. ఓకే ఓకే. సో ఇమీడియట్లీ అప్పటికే అక్కడ సీనియర్స్ ఉన్నారు కొందరు, వాళ్ళది కొద్దిగా నా తర్వాత ఉండే ఈవెంట్స్, ఒక 2-3 నోటిఫికేషన్స్ రాసిన వాళ్ళు. ఏం చేస్తున్నావు బాబు, ఈ టైంలో ప్రాక్టీస్ చేస్తున్నావు, ఇంతకుముందు చేయలేదా అన్నాడు. నేను లాంగ్ జంప్ ఇది దగ్గరలో లాస్ట్ 2-3 months అయితే నేను వేయలే అని చెప్తే, ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు అంటే ఈవెంట్స్ ఉన్నాయి అన్నాను. ఈవెంట్స్ ఎప్పుడు ఉన్నాయి, వాళ్ళు ఏమనుకున్నారు ఇంకో వారం తర్వాత ఉన్నది ఈవెంట్స్ అనుకున్నారు. ఈవెంట్స్ ఎప్పుడు ఉన్నాయి అంటే సాయంత్రం రోజు నేను చెప్పే మాట, రేపే ఉన్నది ఈవెంట్స్ అన్నాను. రేపు ఈవెంట్స్ ఉంటే ఈరోజు ఎందుకు వచ్చినావు, అసలు నువ్వు గ్రౌండ్కి ఎందుకు వచ్చినావు అన్నాడు ఆయన. గ్రౌండ్కి ఎందుకు వచ్చినావు అంటే ఇప్పటిదాకా నేను ప్రాక్టీస్ చేయలే అంటే, నోరు తెరుస్తూనే ఉన్నాడు. ఇక 45-50 రోజుల నుంచి నువ్వు ప్రాక్టీస్ చేయలే అంటే చేయలే, మరి రేపు ఎట్లా కొడతావు తమ్ముడు నువ్వు ఈవెంట్స్ అంటే, ఈ వచ్చిన కాడికి కొడతా అన్న. ఈ టైంలో నువ్వు లాంగ్ జంప్ వేసే టైం అని చెప్పేసి నన్ను తిట్టి నువ్వు చేయొద్దు, ఈ టైంలో ఏమన్నా ఇంజురీస్ అయితే రేపు ఉన్న అవకాశం కూడా పోతుంది, రేపు అక్కడ ట్రై చేసుకోపో అని అన్సాటిస్ఫైడ్ గానే ఆ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయినాం. ఇక మళ్ళీ అదే టెన్షన్, రేపు ఏమవుతుంది. ఇక 28th మార్నింగ్ లేచినాం. లేచి ఇక ఫాదర్ నేను ఇద్దరం పోయినాం గ్రౌండ్కి పోయినాం. అంబర్పేట్ గ్రౌండ్లో ఉండేను. ఇక మదర్ కూడా అప్పట్లో లేచి ఏడుస్తూనే ఉన్నది, ఇక పోకు నువ్వు అవసరం లేదు ఎస్ఏ జాబు. ఆ టైంలోనే ఒక డైలాగ్ కొట్టింది మా మదర్. ఏం కొట్టిందంటే, నువ్వు నాకు యాజ్ అన్ఎంప్లాయిడ్ సన్గా నిన్ను ఉంచుకుంటా పోషించుకుంటా కానీ ఈ జాబ్ వద్దు, నువ్వు ఒక జాబ్ చేసి నాకు పోషించాల్సిన అవసరం లేదు, నేనే నిన్ను పోషిస్తా, అన్ఎంప్లాయిడ్ కానీ ప్రౌడ్గా చెప్పుకుంటా ఒక నిరుద్యోగిగా, కానీ జాబ్ వద్దు అని చెప్పేసి కాదు అలా చూసి ఉండలేను అని చెప్పిన ఒక్క అవకాశం అని చెప్పేసి మళ్ళీ పోయినా ఇంకా మొత్తం అల్లా మీద. అప్పటికే వాళ్ళు నమాజ్ చేస్తూనే ఉన్నారు, ప్రే చేస్తూనే ఉన్నారు వాళ్ళు. గ్రౌండ్కి వెళ్ళే ముందు మా నాన్న గ్రౌండ్ లోపల పంపించి కూడా నమాజ్ చేయడానికి పోయింది అక్కడ లోకల్ ప్రేయర్స్. అప్పటికి 1600 meters ఫస్ట్ ఉండే, 6:28 AM స్టార్ట్ అయింది 1600 meters. అది ఆటోమేటిక్గా ఇన్ టైంలో కంప్లీట్ చేసేసుకున్నా 4 rounds. 1600 meters సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసిన, మెయిన్ టాస్క్ అయిపోయింది. కానీ ఆ తర్వాత వస్తుంది 4 meter లాంగ్ జంప్. పండే వాళ్ళే మనకి ఇంతకు ముందు. ఫస్ట్ నా టైం వచ్చింది, జాకెట్ కట్టుకున్నా, చాలా కాన్ఫిడెంట్, నా కాన్ఫిడెన్స్ లెవెల్ లో ఉండే. అక్కడ ఉన్న ఎస్ఐ సారు చేసే బ్రదర్ ఏం కాదు, ఫాస్ట్గా వరకు కరెక్ట్ టైంలో లేస్తే అక్కడ అవతల పోయి పడతావు ఏం కాదంటే, ఫస్ట్ టైం వేసినాం. 3 attempts ఉంటాయి. ఫస్ట్ టైం వేస్తే కరెక్ట్ గీత మీద పడ్డది, ఫోల్ అయిపోయింది. అంటే ఒక ఛాన్స్ పోయింది, ఇంకా 2 ఛాన్స్లే ఉన్నాయి నా దగ్గర. సెకండ్ ఛాన్స్ ఏం చేయాలి ఏం అర్థం కాలేదు, ఫాస్ట్ ఉరికొచ్చి లేచి అటు దూకేసి కింద పడిపోయినా. ఈ ఛాన్స్ కూడా పోయింది, ఇంకో ఛాన్స్ చేసి ఇక నా వల్ల కాదు మనం వెళ్ళిపోదాం, మనం ఫ్లాప్ అయిపోయినాం. కానీ ట్రయల్ చేసిన ఓడిపోతున్నాం కదా అని సెకండ్ అటెంప్ట్లో అటు పోయి పడి అంతే కళ్ళు మూసుకొని మట్టి పడి ఉండే కళ్ళల్లో ఇట్లా దులుపుకొని లేస్తున్నా. లేచేలోపు పక్కన సెట్ చేస్తుంటారు వాళ్ళు ఎవరు, ఎప్పటికప్పుడు ఆ శాండ్ అనేది డిస్టర్బ్ కాకుండా సెట్ చేయడానికి ఒక కానిస్టేబుల్ ఉంటాడు ఆడ. నన్ను చూసి నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు అని చెప్తే, ఏందన్నా నువ్వు కొద్దిగా బాధగా ఉన్నావు అని చెప్తే, అయిపోయింది ఇంకా 3 attempts వేయడానికి పోతున్నాను నేను, ఇది కూడా పోయింది కా అన్న. కాదన్న వెనకాల చూడన్నాడు. వెనకాల చూస్తే గీత వెనకాల ఉన్నది కట్ ఆఫ్ ది. అయిపోయింది క్వాలిఫై అయిపోయినా. అమ్మ ఎట్లా పడ్డది నాకు అని చెప్పేసి నేను షాక్. అప్పటికే చాలా హ్యాపీ అయినా, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఫిక్స్ అయ్యారు ఇంకా లేదు. ఆ తర్వాత షార్ట్ పుట్ ఉంటే షార్ట్ పుట్ కంప్లీట్ చేసేసరికి బయట ఫాదర్ ఉండే. ఫాదర్ నేను గట్టిగా హగ్ చేసుకొని, అప్పటికే మా మమ్మీకి కలిపాడు మా నాన్న ఫోన్ కలిపి, లేదు లాంగ్ జంప్ పోయింది, ఏడుస్తున్నాడు, ఇక ఇంటికి తీసుకొస్తున్నా అని చెప్పేసి ఒక మాట అన్నాడు. కాలు ఎట్లున్నది అన్నది, కాలు బాగానే ఉన్నది, సరే తీసుకొచ్చేసే జాబ్ ఏమోది అని. తర్వాత మళ్ళీ నాన్న లే జోక్ చేస్తున్నాను, నేను క్వాలిఫై అయిపోయాడు మీ కూడా అని చెప్పేసి అన్నాడు మా నాన్న. అంటే నేను కూడా మా అమ్మకి చెప్పిన, ఇక నాకు ఎస్ఏ జాబ్ కన్ఫర్మ్, ఇక నన్ను ఎవడు ఆపలేడు, ఎస్ఏ జాబ్ ఎవడు ఆపలేడు, మెయిన్స్ ఇట్లా క్వాలిఫై అయిపోతాను నేను, ఇదే మెయిన్ హడ్డీలు ఉండే నాకు అని చెప్పి.